లేకుండా అయిండు. గంత కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు మీరు రైతు బంధు వేసిండా లేదా బరాబర్? నీ నెల 2000 పింఛన్ ఇచ్చిండా లేదా? నీకు ఏదన్నా ఆపిండా కేసీఆర్? మరి ఏమైందా రేవంత్ రెడ్డికి? ఇప్పుడేం కరోనా లేదు, ఏం తిప్పలు లేదు. ఎందుకు ఇవ్వవు రైతు బంధు? వానకాలం 9000 రైతు బంధు ఎగ్గొడుతుంది, యాసంగి 4000 ఎగ్గొడుతుంది. 13,000 కోట్ల రూపాయలు మా రైతుల చేతుల్లోకి, మా పేదల చేతుల్లోకి వచ్చే డబ్బులను ఇవాళ ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. 13,000 ఎగ్గొట్టిండు. గివి తీసుకుపోయి రుణమాఫీల జరంత ఇచ్చినట్టు చేసి ఇక రుణమాఫీ అయిపోయింది అంటాడు. చెప్పింది ఎంత రుణమాఫీ? 49,000 కోట్లు చేస్తా అన్నాడు. బడ్జెట్ లో 31,000 కోట్లు అన్నాడు, కానీ ఇచ్చింది 15-16 కూడా లేదు. అంటే అంతా మోసం. రైతు బంధు ఏమన్నాడు? ఎకరానికి 15,000 అన్నాడు. పోనీ అదన్నా వచ్చిందా? అది వచ్చింది లేదు. ఏ ఒక్క మాట కూడా ఇవాళ నిలుపుకోలే. కేసీఆర్ గారు ఉండగా ఈ రాష్ట్ర జీడిపి పెంచిండు, రాష్ట్రం యొక్క ఆదాయం పెంచిండు కేసీఆర్ జీడిపి పెంచితే రేవంత్ రెడ్డి గుండాయిజాన్ని పెంచుతున్నాడు. కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పేదల తలసరి ఆదాయం పెంచిండు. పేదల ఆదాయాన్ని కేసీఆర్ తలసరి ఆదాయం పెంచితే ఈ రేవంత్ రెడ్డి ఏమో ఆయన కుటుంబ ఆదాయాన్ని పెంచుకుంటుండ్రు. ఆయన కుటుంబ ఆదాయం పెరుగుతుంది తప్ప పేదలకు ఆదాయం పెరుగుతలేదు. ఏమైనా మాట్లాడిందనుకో, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే అయితే లూటీ లేదంటే లాఠీ. మొత్తం ఇప్పుడు ఈ రోడ్ వేసి ఏం రోడ్డు మీరందరూ వద్దంటున్నారు. 6 లైన్ రోడ్, గ్రీన్ ఫీల్డ్ రోడ్ వేస్తా అంటే ఎందుకయ్యా ఈ రోడ్ అని మీరందరూ అడుగుతున్నారు. నాకాడ ఊర్లే దరఖాస్తులు ఇచ్చిండ్రు రైతులందరూ. ఏమంటున్నారు? ఆల్రెడీ నాగార్జున సాగర్ హైవే ఉన్నది, శ్రీశైలం హైవే ఉన్నది, మా సబితమ్మ గారు వేయించిన ఫార్మాసిటీ 4 లైన్ రోడ్ ఉన్నది, మీదికెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. 4 రోడ్లు ఉండగా మళ్ళా మా భూములు తీసుకొని ఈ రోడ్ వేసుడు ఎందుకయ్యా అని పాపం ఆ భూమి పోతున్న రైతులంతా ఏడ్చుకుంటానన్నాడు కలిసింది. ఇప్పుడు 1000-1200 ఎకరాలు గుంజుకుంటున్నావు. ఎవరి కోసం? ఎవరిది 4th సిటీ? దీనివల్ల ఎవరు బాగుపడతారు? ఎవరి కోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఆ భూమి నీది పోయి ఉంటే నీకు బాధ తెలుస్తుండే. ఎకరం 2 ఎకరాలు కొనుక్కున్న రైతుల భూములు తీసుకొని ఇవాళ 4 లైన్ రోడ్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమన్నది కాంగ్రెస్ పార్టీ? మా ఎస్సీలకు, మా ఎస్టీలకు, మా బీసీలకు ఇచ్చిన భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పింది ఆ రోజు. అమ్ముకునే హక్కులు కల్పిస్తామని చెప్పింది ఆ రోజు. ఇవాళ పట్టాలు ఇచ్చి లేదు, కానీ ఉన్న భూములు గుంజుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కొత్తగా మళ్ళా ఫార్మాసిటీ పక్కన ఇంకా 12,000 ఎకరాలు గుంజుతాడట. ఇప్పుడు 4 లైన్ రోడ్ పేరు మీద మళ్ళీ 1,200 ఎకరాలు గుంజుతున్నాడు. మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఇంకో 2,000 ఎకరాలు ఇండస్ట్రీల మీద గుంజుతున్నాడు. నేను అడుగుతా ఉన్న రాహుల్ గాంధీ గారిని, రాజ్యాంగం చేతులు పట్టుకొని తిరుగుడు కాదు. ఆ రోజు నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఎస్సీ ఎస్టీల అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చండి, వాళ్ళకు హక్కులు కల్పించండి అని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. బాగా ఆలోచించాలి. మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, మేమందరం మీకు ఉంటాం. ఆనాడు కేసీఆర్ గారు ఏ మాట ఇస్తే ఆ మాట మీద నిలబడ్డాడు. 200 పింఛన్ 2000 చేస్తా అంటే చేసిండా లేదా? 10,000 రైతు బంధు ఇస్తా అంటే ఇచ్చిందా లేదా? ఇట్లా కేసీఆర్ గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. ఒక్కొక్కటి రేవంత్ రెడ్డి ఆ 2,000 కేసీఆర్ ఇచ్చినే ఇస్తుండు, ఈయన ఇచ్చినాక ఏం లేదు. నీ పేరేందక్క? సాతి శాంతి. నీకు ఇంకో ముచ్చట తెలవాలి. ఆ 2,000 కూడా చక్కగా ఇస్తలేడు. ఈ 16 నెలల నడిమిట్ల 2 నెలలు ఎగ్గొట్టిండు. ఆ కేసీఆర్ ఇచ్చే 2,000 కూడా నడిమిట్ల 2 నెలలు ఎగ్గొట్టిండా లేదా? 1 నెల అప్పుడు ఎలక్షన్ల ముంగట 1 నెల ఎగ్గొట్టిండు, మొన్న 1 నెల కొట్టిండు. అంటే నీకు 4,000 పింఛన్ ఇయ్యలే గాని 4,000 రూపాయలు మాత్రమే ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ముసలోళ్ళ పైసలు తిన్నాడు. ముసలోళ్ళ పైసలు తింటాడు ఎవడన్నా? భర్త చనిపోయిన పైసలు తింటాడు ఎవడన్నా? ఈ రేవంత్ రెడ్డికి ఆ వికలాంగుల పైసలు తింటాడు ఎక్కడన్నా? ఇవాళ నువ్వు 4,000 ఇస్తా అని చెప్పి 4,000 చెప్పిపోతే కానీ 2 నెలల పింఛన్ ఎగ్గొట్టి ముసలోళ్ళు 4,000 తిన్నాడు రేవంత్ రెడ్డి. మీరు ఇంటికి పోయి ఇంకా పాస్బుక్ చూసుకోండి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి 16 నెలలు అయింది. మీకు ఎన్ని పింఛన్లు పడ్డాయో లెక్క తీస్తే 14 ఉంటాయి. 2 పింఛన్లు పోయినాయి నడిమిట్లా. 2 పింఛన్లు ఎగ్గొట్టిండు.
చెప్పింది 4000, ఎగ్గొట్టింది 4000. ఇవాళ ఏదో పాలేందో నీళ్ళేందో జర కరెక్ట్ చూసుకోండి. కేసీఆర్ ఉండగా ఆడపిల్లల పెళ్లిలకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్కీము? ఆయన తెలంగాణ ఉద్యమంలో ఒక తండాలు పండుకున్నాడు వరంగల్ జిల్లాలో. ఆ తండాలు పండుకుంటే అక్కడ ఒక ఆయన బిడ్డ పెళ్లి కోసం అప్పు చేసి భూమి అమ్మి ఇంట్లో డబ్బులు పెట్టుకున్నాడు. ఇక 4 వద్దులైతే పెళ్లి అనగా ఆ పాపం ఆ ఇల్లు కాలిపోతుంది. ఆ పైసలు కూడా కాలిపోతే ఆయన చాలా బాధపడితే ఆ రోజు సొంత పైసలు ఇచ్చి కేసీఆర్ గారు ఆడవిళ్ళ పెళ్లి చేపించిండు. అక్కడ ఆయనకు ఆలోచన పుట్టింది. తెలంగాణ తెచ్చిండు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక కళ్యాణ లక్ష్మి పథకం ముందు ఎవరికి పెట్టిండు? ఎస్టీలకు, ఎస్సీలతోనే ఫస్ట్ స్టార్ట్ చేసిండు. మా లంబాడీలకు, మా గిరిజనులకు, మా దళితులకు, ఎస్సీలతోనే కళ్యాణ లక్ష్మి స్టార్ట్ అయింది. ఒక ఏడాది అయినాక చేయి తిరిగినాక గరీబోళ్ళందరికీ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు, 13 లక్షల పెళ్లిలకు సాయం చేసిండు కేసీఆర్. 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం సాయం చేసింది. సో అలాంటి కేసీఆర్ ను వాళ్ళు ఏం చేసిండ్రు? అందరూ కేసీఆర్ దిక్కే ఉన్నారని కొన్ని అబద్ధాలు చెప్పిండ్రు. ఏం చేసిండు కేసీఆర్ మీకు తెలుసు. బిందె పట్టుకొని బయటకు రాకుండా అక్కచెల్లెలకు సాయం చేసిండు. మీరు బిడ్డ కాన్పుకు పోతే కల్వకుర్తిలో కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లి పిల్లను ఆటో కిరా లేకుండా ఇంటికాడ దించిపోయింది కేసీఆర్ గారు. కేసీఆర్ కిట్ ఇచ్చిండా లేదా? అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పైసలు ఇచ్చిండు. ఈ రకంగా మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిండ్రు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిండమ్మా? ఆయన ఏం చెప్పిండు? నేను తులం బంగారం ఇస్తా, ప్రతి మహిళకు 2500 ఇస్తా, స్కూటీలు ఇస్తా. ఏదన్నా ఒక్కటన్ని ఇచ్చిండా? కొన్ని ఇచ్చిండమ్మా, కొన్ని పనులు మాయ చేసిండు. కొన్ని ఏం చేసిండంటే బతుకమ్మ సీరలు బంద్ పెట్టిండు. పెట్టలేదా? దావఖానా పోతే కేసీఆర్ కిట్ బంద్ పెట్టిండా లేదా? రంజాన్ తోఫా బంద్, బతుకమ్మ గిఫ్ట్ బంద్ అయిపోయింది. అన్ని బంద్ పెట్టాడు తప్ప కొత్తగా ఇచ్చింది ఏమున్నది? ఏమైనా ఉన్నాయా? ఇలా పిల్లలు చదువుకుంటే మన పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా బంద్ పెట్టిండు. కాలేజీల్లో చదువుకునే పిల్లలకు కేసీఆర్ ఉండగా 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మన పిల్లల్ని బాగా చదివించిండు. కానీ రేవంత్ రెడ్డి వచ్చి ఏడాది అర్థమైంది, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇలా పిల్లల చదువులు బంద్ అవుతున్నాయి. పిల్లలు వెనుకబడే పరిస్థితి వచ్చింది. పిల్లలకు కాలేజీల్లో సర్టిఫికెట్లు ఇస్తలేరు. ఆ కాలేజీల్లో ఉండే లెక్చరర్లకు జీతాలు లేక పిల్లలకు చదువులు చక్కగా చెప్పని పరిస్థితి తెచ్చిండు రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి ఉన్నవి బంద్ పెట్టుడు తప్ప కొత్తగా చేస్తున్నది ఏం లేదు. బీసీల కోసం మాట్లాడిండు. బీసీలకు బిల్లు పాస్ చేసినా ఢిల్లీకి పోయిండు. ప్రధానమంత్రిని ఒప్పిస్తా అన్నాడు. నేను ఢిల్లీలో బిల్లు పాస్ చేపిస్తా అన్నాడు. ఢిల్లీలో పోయి ధర్నా పెడితే చివరికి రాహుల్ గాంధీ ముఖం చాటేసిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు రాహుల్ గాంధీనే ఒప్పియలేదు, నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని ఆడికెళ్ళి ఒప్పిస్తావు. నువ్వు ఢిల్లీలో ధర్నా పెడితే రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి నీ ధర్నాకు రాలేదంటేనే నీ పతార ఏ పార్టీదో, బీసీల మీద నీ ప్రేమ ఏ పార్టీదో అర్థమైతా ఉంది. రాహుల్ గాంధీని ఒప్పియే నువ్వు రేపు కేంద్ర ప్రభుత్వం